నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెడ్ బుక్ ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ పేరుతో వైసీపీ వాళ్ళను అక్రమంగా అరెస్ట్ చేస్తుంది అని కూడా మరి ప్రచారం చేసిన పరిస్థితులు కూడా మనం చూసాము. అయితే మరోపక్క రెడ్ బుక్లో లోకేష్ గారు చెప్పినట్టు అరెస్టులు జరగట్లేదు అని చెప్పి ఒకంత ఇటు కార్యకర్తలు కావచ్చు, అటు ప్రజలు కావచ్చు అసహనానికి గురైన పరిస్థితి కూడా మనం చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా లోకేష్ గారు మళ్ళీ రెడ్ బుక్ గురించి స్పందించడం, అలాగే ఎవరిని వదిలిపెట్టడం, ఏది మర్చిపోలేదు అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. మరి ఈసారి రెడ్ బుక్ చాప్టర్ 4లో ఎవరెవరి పేర్లు ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు రెడ్ బుక్ గురించి లోకేష్ గారు మాట్లాడడాన్ని ఎలా చూడవచ్చు? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు రెడ్ బుక్ అయితే ఉంది అని చెప్పి లోకేష్ గారు చెప్పారు. అండ్ గతంలో ఆయన అమెరికా వెళ్ళిన సందర్భంలో కూడా మనం చూసాం చాప్టర్ 4 ఓపెన్ అవ్వబోతుంది అని చెప్పి. సో ఈసారి మరి కొడాలి నాని, వల్లభనేని వంశీ పేర్లు ఉంటాయా అని చెప్పి ఒక హింట్ కూడా లభించింది. అయితే కానీ ఆ రకంగా చర్యలు ఉండట్లేదు. ఇది అసలు మంచి ప్రభుత్వమా లేకపోతే మెతక ప్రభుత్వమా అని చెప్పి ప్రజలందరూ చర్చించుకొని అసహనానికి గురవుతున్న టైంలో ఇప్పుడు మళ్ళీ తాజాగా రెడ్ బుక్ గురించి లోకేష్ గారు స్పందించారు. ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ అంటే తెలుగుదేశం శ్రేణుల ఆకాంక్షల్ని తప్పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రతిరోజు అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టక ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొనసాగుతున్న సందర్భంలో నాకు వచ్చే ప్రతి 10 ఫోనుల్లో 9 ఫోన్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా ఏ వేధింపులకి ఎలా గురయ్యాము, ఎంత నష్టపోయాము, మా ఆర్థిక మూలాలు ఎంతగా దెబ్బతిన్నాయి, మేము ఏ విధంగా అక్రమ కేసుల్లో ఇరికించబడ్డాము, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారాన్ని నుంచి దూరం చేయడం సాధ్యపడుతుందా, ఎన్డీఏ కూటమి అధికారం దక్కించుకుంటుందా, ఇలా రకరకాల ప్రశ్నలు మా దగ్గర లేవనెత్తుండేవాళ్ళు. వాళ్ళల్లో ధైర్యాన్ని నింపుతూ వాళ్ళకి అంటే 4 మంచి మాటలు చెప్తుండేవాళ్ళం. నాకైనా అడుసుమల్లి శ్రీనివాసరావు గారికైనా ప్రతిరోజు ఇది ఒక నిరంతర ప్రక్రియలాగా ఉండేది. అంటే మేము మీడియాలో మాట్లాడటంతో పాటు చాలామందికి ఒక రకంగా కౌన్సిలింగ్ ఇస్తూ ఉండేవాళ్ళం. వాళ్ళు డిమోరలైజ్ అవ్వకుండా ధైర్యాన్ని నింపుతూ ఉండేవాళ్ళం. ఒకసారి ఎన్డీఏ కూటమి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మాకు రివర్స్ ఫోన్లు మొదలైనవి. మీరు అప్పుడు అంత ధైర్యం చెప్పారు మాకు, అధికారంలోకి రాగానే ఎవరెవరు తప్పులు చేశారో వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయని చెప్పారు, ఇంకా చర్యలేం మొదలు కాలేదు. అంటే మీరు మమ్మల్ని తప్పుదో పట్టించారా, లేదు ప్రభుత్వం మీరు చెప్పేది కూడా వినుకునే స్టేజ్లో లేదా, ఇలా రకరకాల ప్రశ్నలు ఇప్పటికీ మాకు ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. నేను వాళ్ళకి ఏం చెప్తూ ఉంటానంటే, జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుందని చెప్పని భావించారు కాబట్టే 57% ప్రజలు 93% స్ట్రైక్ రేట్ తోటి ఇంతటి విజయాన్ని కట్టబెట్టారు. మీరందరూ విపరీతమైన ఆందోళన చెందారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కనుక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే మా భవిష్యత్తు ఏంటి, మా బిడ్డల భవిష్యత్తు ఏంటి, రాష్ట్రం భవిష్యత్తు ఏంటి, మా ఆస్తిపాస్తుల పరిస్థితి ఏంటి అని చెప్పని రకరకాల ఆందోళన చెందారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఎటువంటి విపత్కర పరిస్థితులు సృష్టిస్తుందో అని చెప్పని భయాందోళనకు గురయ్యారు. ఇవాళ మొట్టమొదట ఆ పీడ విరగడైంది అని చెప్పని, ఆ భయాందోళన నుంచి బయటకు వచ్చారు అని చెప్పని, ప్రశాంతంగా బతకగలుగుతున్నారు అని చెప్పని, ఇవాళ మొట్టమొదట స్వేచ్ఛగా మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలుగుతున్నారు అని చెప్పని, అనుక్షణం భయంతో కొట్టుమిట్టాడుతూ బతకకుండా ఇవాళ స్వతంత్రంగా బతకగలుగుతున్నారు అని చెప్పని మొట్టమొదట దాన్ని విజయాన్ని ఆస్వాదించండి, ఎంజాయ్ చేయండి. మొట్టమొదట అరే డే 1 నుంచే వాణ్ణి కొట్టలేదు వీణ్ణి కొట్టలేదు అని చెప్పని మీరెందుకు ఇంతగా దిగులు పడతా ఉన్నారు? ఇవాళ విజయాన్ని ఆస్వాదించి సెలబ్రేషన్తో ఉండాల్సిన ఆ మూడు ఇవాళ మీకు మీరు ఎందుకు పొల్యూట్ చేసుకుంటున్నారు అని చెప్పని నేను చెప్తా ఉంటా. ఎందుకంటే నా వివరణ దానికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి జిల్లాలో ఎక్సెప్ట్ ప్రకాశం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు గారిని, కోన రవికుమార్ గారిని, విజయనగరం జిల్లాలో సాక్షాత్తు అశోక్ గజపతిరాజు గారి మీద కూడా కేసులు నమోదు చేశారు. కానీ గౌరవ హైకోర్టు ధర్మాసనం ఆ కేసులను క్వాష్ చేయడంతో ఆయన అరెస్ట్ నుంచి తప్పించుకోగలిగారు. విశాఖపట్నం జిల్లాలో అయిన పాత్రుడు గారు, ఈస్ట్ గోదావరి జిల్లాలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, వెస్ట్ గోదావరిలో చింతమనేని ప్రభాకర్ గారు, కృష్ణా జిల్లాలో దేవినేని ఉమా గారు, పట్టాభి, కొల్లు రవీంద్ర గారు, గుంటూరు జిల్లాలో దూలిపల్లి నరేంద్ర గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి వేధింపులకి మనోవేదనకు గురయ్యి
కోడెల శివప్రసాద్ గారు ఆత్మార్పణం చేసుకోవాల్సిన పరిస్థితి. ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఇటువంటి అరెస్టులు చోటు చేసుకోవాలి. నెల్లూరు జిల్లాలో ఇప్పుడు మంత్రిగా ఉన్న నారాయణ గారు, చిత్తూరు జిల్లాలో చల్లాబాబు గారు, అలాగే చిత్తూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు, అనంతపూర్ జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, వాళ్ళ కొడుకు ఇప్పుడు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి గారు, కర్నూలు జిల్లాలో బీసీ జనార్దన్ రెడ్డి గారు, అఖిలప్రియ గారు, కడప జిల్లాలో బీటెక్ రవి గారు, అలాగే ఇప్పుడు మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి గారు, వీళ్ళందరి మీద కేసులు నమోదైనవి, అరెస్ట్ అయ్యారు, జైలు పాలయ్యారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ వేధింపులకు గురి చేశారు. తన రాజకీయ ప్రత్యర్థులన్న ఏకైక కారణంతో వాళ్ళు ఏ తప్పు చేయకున్నా వాళ్ళ మీద రకరకాల ఆరోపణలతోటి కేసులు నమోదు చేశారు, అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారితో సహా. ఏం సాధించారు జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళు ఏం తప్పు చేశారని ఆయన న్యాయస్థానాల్లో నిర్ధారణ చేయగలిగారు. ఆయన దగ్గర వాళ్ళ తప్పులకు సంబంధించిన సాక్ష్యాధారాలు లేవు. వాళ్ళు అవినీతికి పాల్పడ్డారనో, వాళ్ళు ఆక్రమణకు పాల్పడ్డారనో, వాళ్ళు అరాచకాలకు పాల్పడ్డారనో, వాళ్ళు హత్యలు చేయించారనో, శాంతి భద్రతలకు విఘాతం కలిగించారనో నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు లేవు. కానీ వాళ్ళని అరెస్టులు చేయటమే లక్ష్యంగా అరెస్టులు చేశారు, జైలు పాలు చేశారు. ఆయన ఆత్మసంతృప్తి పొందగలిగాడు. కానీ ప్రజల్లో ఇవన్నీ చర్చనీయాంశం కాలేదా? వీళ్ళు ఏం తప్పు చేయలేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు న్యాయస్థానాలకు ఏ సాక్ష్యాధారాలు సబ్మిట్ చేయకుండానే ప్రజలకు ఒక స్పష్టత వచ్చేసింది కదా. కాబట్టి ఎవరెవరైతే ఈ అరెస్టులకి గురయ్యారో వీళ్ళందరూ ప్రజల్లో హీరోలుగా చలామణి అయ్యారు కదా. చేసిన జగన్మోహన్ రెడ్డి గారు జీరోగా మారిపోయాడు కదా. అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా సరైన సాక్ష్యాధారాలు లేకుండా కేవలం తమ ప్రత్యర్థులు కాబట్టి, ఆ రోజు తమను అవమానపరిచారు కాబట్టి వీళ్ళందరినీ కూడా స్పెసిఫిక్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయకుండా అరెస్టులు చేసిన పక్షంలో వీళ్ళ పట్ల ప్రజల్లో ఏ సానుభూతి పెరిగిందో అదే వాళ్ళ మీద కూడా పెరగడానికి ఆస్కారం ఉంది కదా. కాబట్టి ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకుంది. ఖచ్చితంగా ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళని చట్టపరంగా వాళ్ళ తప్పుల్ని ఎక్స్పోజ్ చేసి అరెస్ట్ చేస్తాం. ఎవరిని ఉపేక్షించే ఆస్కారమే లేదు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎవరిని ఉపేక్షించడం జరగదు. కేవలం 7 నెలల కాలం గడిచింది. ఈ 7 నెలల్లోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలుకి వెళ్ళి వచ్చాడు, మైన్స్ వెంకటరెడ్డి జైలుకి వెళ్ళి వచ్చాడు, జోగి రాజీవ్ జైలుకి వెళ్ళి వచ్చాడు, నందిగం సురేష్, బోర్గడ్డ అనిలు, వర్ర రవీంద్రారెడ్డి, కుక్కల విద్యాసాగర్ లాంటి వాళ్ళు జైలు పాలయ్యారు. గౌతమ్ రెడ్డి పరారీలో ఉన్నాడు. మాధవ్ రెడ్డి అంటే మదనపల్ల ఆర్డీఓ ఆఫీసు రికార్డ్ రూమ్ దగ్ధం కేసులో అతను పరారీలో ఉన్నాడు. పిన్నెల్లి వెంకటరామరెడ్డి పరారీలో ఉన్నాడు. ఇవాళ ఎంతమంది మీద లుకౌట్ నోటీసులు జారీ చేయబడ్డాయి? సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్, లేల అప్పిరెడ్డి, తలసెల రఘురాము, వీళ్ళందరూ విచారణలు ఎదుర్కొంటానే ఉన్నారు. ఏ ఒక్కళ్ళని వదిలిపెట్టడం జరగదు. వాళ్ళకుండే న్యాయ ప్రక్రియ ప్రకారం, వాళ్ళకుండే హక్కు ప్రకారం న్యాయస్థానాన్ని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయిన మాత్రాన అది వాళ్ళు చేసిన తప్పుకి క్లీన్ చిట్ ఇచ్చినట్టు కాదు. బెయిల్ పొందడం అనేది ముద్దాయికున్న హక్కు. చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ దక్కింది. ఇందాక మనం ప్రస్తావించుకున్న కేసులన్నిటిల్లో అందరికీ బెయిల్ దక్కినాయి. కాకుండా ఇక్కడ ఏ తప్పు చేయకుండా అరెస్ట్ చేయబడి ఇవాళ ప్రజల్లో వాళ్ళు హీరోలు అయ్యారు. వీళ్ళు చేసిన తప్పు ఇది అని నిర్ధారణ చేసిన తర్వాత అరెస్ట్ చేయడం జరుగుద్ది. ఇవాళ జోగిరాజు అరెస్ట్ అయ్యాడు. ప్రజల్లో ఒక్కళ్ళైనా సరే అయ్యో పాపం అన్నాళ్ళు ఉన్నారా? ఎందుకంటే అతను ఏం తప్పు చేశాడనేది ప్రజల్లో చర్చనీయాంశంగా మారిన తర్వాత అరెస్ట్ చేశారు. ఇవాళ నందిగం సురేష్ అయినా, బోర్గడ్డ అనిలైనా, కుక్కల విద్యాసాగర్ లాంటి వాళ్ళు ఏం తప్పు చేశారనేది నిర్ధారణ చేసిన తర్వాత అరెస్టులు జరిగినాయి. అయ్యో అన్నాళ్ళే లేరు. ఎంతమంది ఐపీఎస్ అధికారులు ఇవాళ సస్పెండ్ అయ్యి ఉన్నారు. కాబట్టి ఇక్కడ లోకేష్ రెడ్ బుక్ గురించి ప్రస్తావిస్తున్నాడు అని అంటే అతనేమి అన్యాయంగా కేసులు పాలు చేస్తానని చెప్పని రెడ్ బుక్లో మెన్షన్ చేయలే. ఆ రకమైన పిక్చరైజేషన్ వైసీపీ నుంచి జరుగుతుంది. లోకేష్ ఆ రోజు చెప్పింది, ఈరోజు చెప్పింది కూడా చట్టపరమైన ప్రక్రియ ద్వారానే చర్యలు తీసుకుంటామని చెప్పారు. తను రీసెంట్గా నిన్న ఇసుక, లిక్కర్ మాఫియాలకు సంబంధించి అరెస్టులు జరగబోతున్నాయని చెప్పారు. 100కి 100 జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి 10ల సంఖ్యలో కేసులు ఎదుర్కోవడం జరుగుతుంది. అతని ద్వారా వ్యవస్థల విధ్వంసం జరిగింది. ప్రభుత్వ ఖజానాకి వేల కోట్ల రూపాయల నష్టం కలిగించాడు.
అతనే స్పష్టంగా అతను తీసుకున్న నిర్ణయాల పర్యవసానం వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరిగింది. 100కి 100 అతను తనకు దక్కిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన వ్యక్తిగత ఆస్తులు పెంచుకునే ప్రయత్నం చేశాడు. తన కుటుంబ సభ్యులకి సంబంధించిన తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న సంస్థలకి తనకు దక్కిన అధికారాన్ని అడ్డుపెట్టి ప్రయోజనాలు చేకూర్చుకున్నాడు. ఏ కేసులైతే హేమంత్ సోరెన్ మీద నమోదు చేయబడ్డాయో అవే కేసులు జగన్మోహన్ రెడ్డి మీద కూడా నమోదు చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డితో పాటు లబ్ధిదారుగా జగన్మోహన్ రెడ్డి సతీమణి మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ న్యాయ ప్రక్రియ కొన్నాళ్ళు టైం పట్టచ్చు. దుందుడుకుగా కేసులు నమోదు చేసి వాళ్ళ తప్పుల్ని సాక్ష్యాధారాలతో ఎస్టాబ్లిష్ చేయలేక వాళ్ళని హీరోలు చేయటం ముఖ్యమా? వాళ్ళు ఏం తప్పు చేశారనేది ఎస్టాబ్లిష్ చేసి ప్రజల్లో చర్చనీయాంశం చేసిన తర్వాత వాళ్ళ అసలు సిసల స్వరూపం ఇది, వాళ్ళ ద్వారా జరిగిన దోపిడిది, వాళ్ళ ద్వారా జరిగిన విధ్వంసం ఇది, వాళ్ళ ద్వారా ఈ రాష్ట్రానికి జరిగిన నష్టం ఇది అనేది ప్రజల్లో చర్చనీయాంశం చేసి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్లి కేసులు నమోదు చేస్తే ఖచ్చితంగా న్యాయస్థానాల్లో కూడా వాళ్ళకి శిక్షకి గురి కావడానికి ఆస్కారం కలుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తుంది. 100కి 100 ప్రజలు ఆశించిన తమల్ని వేధింపులకు గురి చేసిన ఏ ఒక్కరూ తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. ప్రభుత్వం ఉదాసీనత ప్రదర్శిస్తుంది అన్న ఆలోచన ఒక రకంగా వాళ్ళ భావావేశం నుంచి వచ్చింది. ప్రజలు తాము ఎదుర్కొన్న ఇబ్బందుల దృష్ట్యా చాలా వేగంగా చర్యలు ఉండాలని చెప్పని ఆకాంక్షించడంలో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ప్రజల ఆకాంక్షలు వేరు, ప్రభుత్వ పరంగా ప్రొసీజర్ ఫాలో కావటం వేరు. ప్రభుత్వ పరంగా ప్రొసీజర్ ఫాలో అయ్యేటప్పుడు కొంత టైం తీసుకుంటుంది. కానీ ఒకసారి ప్రభుత్వ పరంగా కార్యాచరణకు పూనుకుంటే ఇప్పుడు ఎలా అయితే జైళ్ళల్లో మగ్గుతున్న వాళ్ళు అంటే వాళ్ళు ఏం తప్పు చేశారనేది ప్రజల్లో చర్చనీయాంశంగా మారిన తర్వాత వాళ్ళని సమర్థించడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదో రేపు మిగిలిన వాళ్ళ పరిస్థితి, మిగిలిన వాళ్ళ గతి కూడా అదే అవుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేడు, అతని పార్టీ నాయకులు తప్పించుకోలేరు, ఈ సోకాల్డ్ చర్చనీయాంశంగా మారుతున్న ఏ ఒక్కరు తప్పించుకోలేరు. ఇవాళ విజిలెన్స్ విచారణలో కానీ, డిపార్ట్మెంటల్ విచారణలో కానీ, సిట్టు విచారణలో కానీ చాలా అంశాలు వెలికి తీయబడతా ఉన్నాయి. చాలా అరాచకాలు, అవినీతి స్పష్టమవుతూ ఉంది. కాబట్టి నిర్దిష్ట సాక్ష్యాధారాలతోటి ఖచ్చితంగా చర్యలు ఉండి తీరతాయి. Thank you so much. Please subscribe to Leo News for more videos.